నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. పండగ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. బిజీగా పూజలు పండగల హడావుల్లో ఉన్నారా మీరు? మా డే కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అమ్మవారి దయ వల్ల నవరాత్రులు అంటే ఈసారి 10 రోజులు వచ్చాయి కాబట్టి 10 రోజులు చక్కగా అన్ని రకాల నైవేద్యాలు పెట్టేసుకున్నాను. నేను చేసి పెట్టుకోవాలనుకున్నవన్నీ. ఈరోజు అయితే అమ్మకి పాలు పొంగిస్తాం కదా, బెల్లం పరమాన్నం చేస్తున్నా అండ్ పులిహోర అయితే చేస్తున్నాను. సో అది ఇంకా స్లోగా పని అయితే స్టార్ట్ చేసేద్దాం. పూజ చేసుకోవాలి. ఈరోజు థర్స్డే కదా, బాబా పూజ కూడా ఉంటుంది. రెండు కలిపి చక్కగా చేసేసుకుంటే అయిపోద్ది. నేనైతే చెప్పాను కదా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆవు పాలు తెప్పించాను ఈరోజు పరమాన్నం చేయడం కోసం అని. ఇంకా మీరు దసరా స్పెషల్స్ ఏం చేశారు, పిండి వంటలు ఏమన్నా చేశారా లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను ఇంకా బిజీగా పని త్వరగా ముగించేసేయాలి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా రోజు ఆనవాయితీ ప్రకారమే పాలు పులిహోర కోసం రైస్ అయితే పెట్టేసి ముగ్గు పెట్టుకోవడానికి వచ్చేసాను. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన కమలం ముగ్గు అయితే పెట్టుకోవాలనుకున్నాను. చాలా సింపుల్గా పెట్టేసి ఎల్లో కలర్ రెడ్ కలర్ కూడా పెట్టేశాను. ఇంతకీ మీరు పండగ ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ చేయండి. కనీసం పండగ రోజైనా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో మరీ నచ్చితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా రీచ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకా మిగతా పెద్దగా రికార్డింగ్ ఏం చేయలేదు. పొంగలి పులిహోర మీ అందరికీ తెలిసిందే కదా. పొంగల్ అయిపోయింది ఆల్మోస్ట్. జస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి వేయాలంతే. ఇక్కడ పులిహోర కోసం పోపు రెడీ చేస్తూ పక్కనే ముద్దపప్పు కూడా పెట్టాను. అమ్మవారికి మహానైవేద్యం కూడా పెడతామని కొంచెం వైట్ రైస్ తీసి పక్కన పెట్టాను. కొద్దిగా దద్దోజనం అయితే చేశాను. రైస్ పెట్టాను కదా, అందులోనే పులిహోరకు కొంచెం రైస్ తీసుకున్నాను, కొంచెం దద్దోజనం కలిపేశాను, కొంచెం వైట్ రైస్ పక్కన పెట్టేసి దాని మీద ముద్దపప్పు నెయ్యి వేసి మహానైవేద్యంలా పెట్టాను అనమాట. మీరు అమ్మకి ఏమేమి నైవేద్యాలు చేసి పెట్టుకున్నారు అనేది నాతో చెప్పండి. మీలో ఎవరైనా విజయవాడ నుంచి మన వీడియోస్ చూస్తున్నారా? ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజైనా అమ్మ దర్శనం చేసుకునే భాగ్యం మీకు కలిగిందా అనేది తప్పకుండా నాతో చెప్పండి. మేము అక్కడ ఉంటే తప్పకుండా వెళ్ళేవాళ్ళం. నేను ఐ థింక్ 4 years బ్యాక్ అనుకుంటా మేము దసరాకి అక్కడ ఉన్నాం. ఆ ఇయర్ మాత్రం వెళ్ళి మేము అమ్మ దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత ఎప్పుడు దసరాకు ఉండడం కుదరలేదు. ఇక్కడ పొంగల్ కూడా రెడీ అయిపోయింది అన్నాను కదా. పొంగల్లోకి జస్ట్ క్యాష్యూస్ అయితే ఆవు నెయ్యిలో ఫ్రై చేసి ఇలా వేసేసుకున్నాను. అసలు ఆవు పాలతో చేసిన బెల్లం పరమాన్నం టేస్టే వేరు. అసలు చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇంకా నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినాయి. పూజగా రెడీ చేసేసుకోవడమే. ముందు మావారు రెగ్యులర్గా చేసుకునే దీపారాధన చేసేసుకున్నారు. అండ్ ఇక్కడ నేనైతే పూలతో ఫస్ట్ అలంకరించేసుకుంటున్నాను. ఈరోజు ఎల్లో తక్కువే, మొన్న మిగిలినవే. ఎల్లో ఫ్లవర్స్ దొరకలేదు, వైట్ ఒక్కటి దొరికితే ఇంకా వైట్ తెప్పించాను అనమాట. ముందు ఆ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకొని నార్మల్గా చదువుకునేవన్నీ చదివేసుకొని ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఇంట్రోలో చెప్పడం మర్చిపోయాను. సో రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ నేనైతే కుంకుమార్చన చేసుకుంటాను. నిన్న వచ్చి చక్కగా పక్కన కూర్చుంది కదా, ఈరోజు పిలిచాను 2 minutes అమ్మ 2 minutes అమ్మ అని ఎందుకో డిలే చేసింది. ఫైనల్గా అయితే వచ్చి కూర్చుందిలేండి. ఒక్కొక్కసారి అంతే ఏదో డీవియేట్ అయిపోతూ ఉంటుంది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత సచ్చరిత్ర కూడా పారాయణ చేసుకోవాలి కాబట్టి ముందే తీసి అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. అది ఇంతకీ మీరు మీ ప్లేస్లోనే ఉన్నారా?
లేకపోతే మీ పేరెంట్స్ దగ్గరికి ఇన్లాస్ దగ్గరికి వెళ్ళారా, పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పండి. మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు ఈవెన్ హైదరాబాద్లో కూడా రావణ్ దహన్ చేస్తున్నారని. అవునా, ఈ కల్చర్ అక్కడ కూడా ఫాలో అవుతున్నారా ఏంటి అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉండి మీ గేటెడ్ కమ్యూనిటీలో ఇలా రావణ్ దహన్ చేస్తుంటే నాతో షేర్ చేసుకోండి. ఇంకా నేను మా అమ్మాయి చెప్పానుగా వచ్చింది, ఫైనల్గా కూర్చొని అన్నీ వింటుంది. నేనైతే ముందుగా చదువుకునే శ్లోకాలు స్తోత్రాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటున్నాను. ఇంతకీ మీరు రోజు నిత్య పూజలో ఏమేమి చదువుకుంటారు నాతో చెప్పండి. నేనైతే ఇలా స్పెషల్ డేస్లో కాకుండా రెగ్యులర్ డేస్లో ఆ డే ఎవరిదైతే వాళ్ళకి సంబంధించినవి చదువుకుంటూ ఉంటాను మామూలుగా. సౌభాగ్యవత్యే నమః, ఓం పద్మావత్యే నమః, ఓం భగవత్యే నమః, ఓం సత్యవత్యే నమః, ఓం ప్రియకృత్యే నమః, ఓం మాయాయ నమః, ఓం సర్వమంగళాయ నమః. ఫైనల్గా పూజ పూర్తయిపోయింది. మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆ రాజరాజేశ్వరి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో బాబు, విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. తల్లి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెప్పు సరిగ్గా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఏం స్పెషల్స్ చేసుకున్నారు? మనం ఏం చేసుకున్నామమ్మా? మనం దద్దోజనం చేసుకున్నాము, చక్కెర పొంగల్ చేయలేదు కదా, బెల్లం పొంగల్ చేసాము, లెమన్ రైస్ చేసాము, పులిహోర చేసాము, ఇంకా అంతే. ఇంకోటి తిన్నాం మనం. ఇంకేంటమ్మా? పరమన్నం. అదే బెల్లం పరమన్నం అంటే. ఇంత కన్ఫ్యూజన్ ఏంటి తల్లి? ఏంటి బాబు ప్లాన్స్ ఏంటి? సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ ఫ్రమ్ టుమారో. 3 days ఫుల్ సర్ప్రైజెస్ మీకు. ఏంటో వీడియోలో చూడాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా తెలిసేది. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఓకే. ఇంతకీ మీ పండగ ఎలా గడుస్తుంది? ఈవినింగ్ మా దగ్గర రావణ్ దహన్ ఉంది, అది కూడా చూద్దాం తల్లి. ఓకే, లంచ్లోకి ఏం చేయాలి బాబు? ముద్దపప్పు ఉంది. అన్నం చేసి. ఓకే, అన్నం ముద్దపప్పు తినేస్తావు. కర్రీ వద్దు తల్లి? ఏదో కర్రీ చేసుకున్నాను. మీరు చేసుకోండి, నేనైతే ముద్దపప్పు. ఓకే సరే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని ధూపం వేసేసుకొని వాళ్ళ రెడీ అయిపోయాం కిందకి వెళ్ళడానికి. రావణ్ దహన్ అంటే సౌండ్స్ అవుతున్నాయి, స్టార్ట్ అయిపోయిందా? మేము లెట్స్ గో వెళ్దాం. అండ్ చెప్పినట్టుగానే మేమైతే ఇంకా 3 days హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది సర్ప్రైజ్, అది రేపటి వీడియోలోనే తెలుస్తుంది. ఇంకా కింద చూసుకొని వచ్చేసి బ్యాగ్స్ అవి ప్యాక్ చేసుకొని డిన్నర్ చేసి పడుకోవడమే. రేపు ఎర్లీగా లేచి ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలి. 6 కల్లా స్టార్ట్ అవ్వాలని చెప్పారు మమ్మీ డాడీ. ఫ్లైట్లో మాత్రం వెళ్ళట్లేదు, మా కార్లోనే వెళ్తున్నాం, అంతవరకు అయితే చెప్పగలను. అంతేనా బాబు? అంతే. కాబట్టి టైమింగ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మేమే కొంచెం త్వరగా స్టార్ట్ అయితే త్వరగా వెళ్ళొచ్చు కదా, అందుకని త్వరగా స్టార్ట్ అవ్వాలి. సో త్వరగా 5 o'clock అంతా లేచి 6 అంతా స్టార్ట్ అయిపోవాలని ప్లాన్. బ్రేక్ఫాస్ట్ ప్లాన్స్ అవన్నీ ఏం లేవు, బయటే కాబట్టి ఇంక ఇంట్లో మనకి హడావుడి ఏం లేదు. లేచామా, రెడీ అయ్యామా, వెళ్ళిపోయామా అన్నట్టే. సో అది కింద సౌండ్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూసేద్దాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చివరి వరకు చూడండి. నేను మ్యాక్సిమం మొత్తం షేర్ చేయడానికి ట్రై చేస్తాను. చలో తల్లి వెళ్దామా? ఓకే బాయ్. బాయ్. అండ్ ఫర్గాట్ టు టెల్ యు మా బన్నగాడు కూడా వస్తున్నారు. అందుకే వాషింగ్ మెషిన్ లోకి ఎంత తల ఓకే సరే, బాయ్. బాయ్.
మేమైతే అంత కంగారు పడిపోయి వచ్చేసాం, కానీ కింద ఏమీ అంత హడావుడి లేదు. 7:30కి మేము దిగాం. ప్రోగ్రామ్ 7:30కి స్కెడ్యూల్డ్ అన్నారు. కాకపోతే 7:30కి రాముల వారు పరిక్రమ చేయడం స్టార్ట్ అవుద్దన్నమాట. అంటే టవర్స్ చుట్టూ ప్రదక్షిణ అనమాట. టవర్స్ 7 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫుల్ రౌండ్ వేసి ప్రతి టవర్ దగ్గర ఆగారు రాముల వారు. ఎవరన్నా హారతి ఇవ్వాలనుకుంటే హారతి ఇవ్వడం అవన్నీ చేశారనమాట. అలా చుట్టూ తిరిగి వచ్చేసరికి 1 అవర్ పట్టేసింది. ఈ గ్యాప్లో మేమైతే బయట ఆల్రెడీ రావణ్ణి పెట్టేశారు కదా, సో అదంతా చూసేసి ఒకసారి చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకొని మా మందిర్ ఉంటుంది కదా, సొసైటీ మందిర్, ఆ మందిర్కి అయితే వెళ్ళి దేవుడి దర్శనం కూడా చేసేసుకున్నాం. చాలా బాగా డెకరేట్ చేశారు, లైటింగ్స్ అవి పెట్టి. రోజు ఇలానే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. మా సొసైటీలో ఉన్న పెద్దవాళ్ళందరూ రోజు మార్నింగ్ ఈవినింగ్ వెళ్తూ ఉంటారు. మంచిగా మార్నింగ్ ఈవినింగ్ హారతి అవన్నీ బాగా అవుతూ ఉంటాయి. ఇక్కడైతే మా సెల్ఫీ వీడియో అనమాట రావణాసుడితో, అలా ఉంటుంది. ఇంకా ఫైనల్గా రాముల వారు ఎంతవరకు వచ్చారో అని చూద్దామని వెళ్ళాం. చూసారా, మా రాముల వారు కాలినడకన కాకుండా మంచి రథయాత్ర అయితే చేస్తున్నారు. ఇంతకీ మా రథం ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. మొత్తం సొసైటీ అంతా ఇలా రెడీ చేశారు. ఈ లైటింగ్స్ వల్ల బోల్డ్ అంత బ్రైట్నెస్, బ్యూటీ అయితే యాడ్ అయిందనే చెప్పాలి. ఫైనల్గా ఇంక ఇలా మేమైతే షార్ట్ కట్లోంచి వచ్చేసాం. రాముల వారి కన్నా ముందు మళ్ళీ రీచ్ అయ్యే టైంకి అక్కడ బాగా క్రౌడ్ పెరిగిపోద్ది, హడావుడైపోద్దని ఇంకా రాముల వారు అయితే వచ్చారు. ఫైనల్గా రథం నుంచి దింపి హారతి ఇచ్చి రావణాసుడి దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు. పోయినసారి ఇంకా చాలా సందడిగా ఉంది. ఈసారి ఎందుకో మా వాళ్ళు లిమిటెడ్గా అలా కానిచ్చేశారు అనిపించింది. పోయినసారి రామ్లీలా అయింది. ఈవెన్ రావణ దహన్ దగ్గర కూడా అరౌండ్ 30 to 35 minutes వరకు పట్టింది. ఈసారి 5 minutesలో ఇలా ఫట్మన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. అప్పుడు చాలా డీటెయిల్డ్గా స్లోగా అయితే అయింది. విజయదశమి అంటేనే మనందరికీ గుర్తొచ్చేది గుడ్ ఓవర్ ఈవిల్ కదా, చెడు పైన మంచి విజయం. కాకపోతే ఇది డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. బెంగాలీస్ కూడా సేమ్ అమ్మవారిని పూజిస్తారు. ఆ బెంగాలీ కల్చర్ కూడా ఫాలో అవుతూనే ఇక్కడ అమ్మవారిని కూడా పెడతారు ఎవ్రీ ఇయర్. ఈ రావణ్ దహన్ అనేది మాత్రం ఈ నార్త్ సైడ్ వీళ్ళు ఫాలో అయ్యేది. రాముల వారు రావణాసుడితో యుద్ధం చేస్తారు కదా, ఆ కాన్సెప్ట్ వీళ్ళు ఫాలో అవుతారు కాబట్టి రావణ దహన్ చేస్తారు. మనం ఏంటంటే అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 days యుద్ధం చేసి విజయాన్ని విజయదశమిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వీళ్ళేమో దసరా అంటారు కదా. సో రావణాసుడి దహనం గురించి ఇదన్నమాట. సో అదే కల్చర్స్ అన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే మనం డిఫరెంట్ కల్చర్స్ అయితే చూడొచ్చు. ఫైనల్గా మా రాముల వారు వచ్చేసి రావణ దహన్ అయితే చేసేసారు. చెప్పాను కదా, పోయినసారి దీనికన్నా ముందు క్రాకర్స్ అని అది ఇది చాలా హడావుడ్ చేశారు. ఈసారి ఎందుకో సింపుల్గా అలా కానిచ్చేసారనమాట. ఇంకా దీని తర్వాత రావణ దహన్ తర్వాత 21 days ట్రావెల్ చేసి రాముల వారు అయోధ్యకు వచ్చిన రోజుని దీపావళిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు కూడా మంచిగా దీపాలు అయితే పెట్టి రాముల వారికి వెల్కమ్ చెప్తారు. ఇంటికి వచ్చేసి డిన్నర్ కన్నా ముందు బ్యాక్ ప్యాక్ అయితే చేసుకుంటున్నాం. ఆల్రెడీ నేను చెప్పాను కదా, మేము 3 days ట్రిప్కి వెళ్తున్నామని. మా వాళ్ళు ఫ్రైడే ఒక్కరోజు పెట్టుకుంటే ఇద్దరు 5 days వచ్చాయి. మా పాపకైతే 6 days హాలిడేస్. మా వారికి ఎలాగో వెన్స్డే థర్స్డే ఇచ్చారు. ఫ్రైడే ఒకరోజు పెట్టుకుంటే సాటర్డే సండే హాలిడే కాబట్టి నేను నవరాత్రులు పూజ చేసుకుంటున్నాను కాబట్టి విజయదశమి అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళలేం. కాబట్టి ఆ పండగ పూర్తి చేసుకొని లక్కీగా ఆ తర్వాత కూడా 3 days ఉన్నాయి కాబట్టి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. ప్యాకింగ్ మాత్రం అవుతుంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని తెలుసుకోవాలంటే అప్కమింగ్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. ఈరోజు అంటే ఫ్రైడే రోజు పండగ వ్లాగ్ ఎలాగో చూసేశారు కాబట్టి సాటర్డే సండే నేను వెకేషన్లో ఉంటాను కాబట్టి బ్రేక్ తీసుకుంటున్నాను. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టే 1 o'clockకి షార్ప్గా మన వీడియో రాకపోతే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాకపోతే నేను వెళ్ళే ప్లేస్లో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ మీకోసం షార్ట్స్గా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను సాటర్డే సండే. మా వెకేషన్ మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనే లాంగ్ వీడియోస్ మాత్రం మండే నుంచి రిలీజ్ చేస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి.
సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, సో దట్ నోటిఫై అవుతుంది. ఇన్ కేస్ మీకు నోటిఫికేషన్ రాకపోయినా ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే వస్తుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ షార్ట్స్ వస్తాయి. ఇంకేదన్నా ఫస్ట్ మా అమ్మాయి పని చేయిందే ఒప్పుకోదు కదా, కాబట్టి ఫస్ట్ తన బ్యాగే ప్యాక్ చేసాం. ఎప్పటి నుంచో తన ట్రాలీ సపరేట్ అయిపోయింది, తను సపరేట్గానే పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది, అది తనే క్యారీ చేస్తానంటది. ఇంకా మా ఇద్దరివి 3 days కోసమే కాబట్టి పెద్ద హడావుడేం లేదు. 10-15 daysకి వెళ్తే కొంచెం పెద్ద పెద్ద బ్యాగ్స్ ప్యాక్ చేయాలి, కానీ ఇలా నీట్గా కావాల్సినంత వరకు మేమైతే బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకున్నాం. చాలా ఎగ్జైట్ ఉన్నాం, పర్టికులర్గా మా అమ్మాయి. ఎందుకంటే ఈ మధ్య ట్రిప్స్ వెళ్ళి కొంచెం గ్యాపే తీసుకున్నాం. ఇంతకుముందు కంటిన్యూగా వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు కొంచెం బ్రేక్ కావాలనిపించి బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో చాలా రోజుల తర్వాత ఈ రెగ్యులర్ లైఫ్ నుంచి బ్రేక్ కావాలనిపించింది, అందుకే మళ్ళీ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. ఇంతకీ మీరు మీ దసరా వెకేషన్లో ఎక్కడికన్నా వెళ్ళారా? నవరాత్రులు చేసుకోకపోతే ఏముంది చెప్పండి, పిల్లలకి మీ సైడ్ అయితే 9-10 days హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కడికన్నా ఒక మంచి ట్రిప్ అయితే వేసేసి రావచ్చు. సో ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నేను మండే రోజు మా ట్రిప్ లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు షార్ట్స్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. షార్ట్స్లోనే మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది మీకు ముందుగానే తెలిసిపోతుంది, మండే వీడియో కన్నా ముందే. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.